అయితే మల్లారెడ్డి అన్న ఇప్పుడు మొన్న ఏదో ఏఐ వీడియో చేసేటో పోయినవే, ఏడికి పోయినవే? ఏడికి జపాన్ పోయినండి. జపాన్ పోయినావా? ఇప్పుడు నీది మొత్తము మా స్టూడెంట్స్ అంతా కూడా ఆ, ఏఐ తయారు చేసింది. ప్రతి స్టూడెంట్ ను ప్రపంచంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ ఉమ్, దాంట్లో ఉమ్. మొత్తం వాళ్ళకి తగ్గట్టుగా పిల్లలను తయారు చేస్తున్నా. కాదే ఆ కంపెనీలో నువ్వు పెట్టొచ్చు కదనే సపరేట్ పెడుతున్నానే. ఇప్పుడే యూనివర్సిటీలు వచ్చినాయి కదా, ఈసారి 2 డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చినాయి. వచ్చినాయా? అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. పిల్లలంతా ఇప్పుడు దేశంలో నేనే నంబర్ 1, భారతదేశంలో 3 డీమ్డ్ యూనివర్సిటీలు. నువ్వు అన్నిట్లో నెంబర్ 1 ఉన్నవే, అట్లేం లేదు. ఏకైక వ్యక్తి పోయింది తెలంగాణలో నేనే. అవును, మొన్న అడ్మిషన్స్ అన్ని అయిపోయినాయి. వాళ్ళకే ఏఐ ప్రజెంట్ చేసిన. పిల్లలు ల్యాప్టాప్ లేదు నా కాలేజీకి రావద్దు, ల్యాప్టాపే వాళ్ళ లైఫ్ పార్ట్నర్. లేకపోతే ఒకటి కొనిస్తావానే? పిల్లల దగ్గర పైసలు లేకపోతే మన తన ఉందా? నా తన బంజారాలకి వెళ్ళి, జూబ్లీకి వెళ్ళి, ఫారెన్ కి వెళ్ళి వచ్చి చదువుకోరన్నా. నా తనంతా రూరల్ పిల్లలు, ఓ అటెండర్ బిడ్డ, ఆయా బిడ్డ, రైతు బిడ్డ, ఇట్లా బీసీ బిడ్డలంతా వస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు. పైసలు మాయి. నా తన లో క్లాస్ ఫీజు, 2 క్లాస్ ఎడ్యుకేషన్. నాది ఫీజులు కూడా అడగలుగానే ఉన్నాయి. తీయని తానా ఇంతమంది ఎందుకు జాయిన్ అవుతారు చెప్పు మా దగ్గర? ఏం చేస్తా చూసి వస్తారా? మన ఆయన ముఖం చూసి వస్తారా? మల్లారెడ్డి ముఖం చూసే వాళ్ళు జైన్ గారన్నా. ఆడ సత్తా ఉంటేనే జాయిన్ అవుతారు పిల్లలు. మల్లారెడ్డిది ఏం లేదా మరి ఇలా? ఏం లేదు, పనితనంగా ఉంది మల్లారెడ్డి. అంతేనా? అంతేనా? ఇప్పుడు రాజకీయంలో కూడా సోషల్ మీడియాలో నేనే నంబర్ 1. అవు యూనివర్సిటీలలో, కాలేజీలలో, పిల్లలలో, ఎడ్యుకేషన్ లో, ఇంజనీరింగ్ లో నేనే నంబర్ 1. నన్ను బీట్ చేసిన వాళ్ళు లేరు. లేరు.